హలో ఇటు ఫ్యామిలీ అందరూ ఎట్లున్నారు ఇంకో వీడియోతో వచ్చేసా. మీరు ఎట్లయినా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో నేర్చుకుంటారు. అడిషనల్ గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీ అందరు జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను రెగ్యులర్ గా జాబ్ ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తాను. చాలా పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో దొరుకుతూ ఉంటాయి. మీకు జాబ్ కావాలంటే ఈ మెయిల్ కి రెజ్యూమ్ పంపండి అని. మనం డైరెక్ట్ ఆ మెయిల్ తీసుకొని హాయ్ ఇది నా రెజ్యూము అని పంపలేము కదా, కొంచెం ఒఫీషియల్గా ఉండాలి. సో అది ఎలా పంపాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీ అందరైనా ఫోన్ స్క్రీన్లోకి తీసుకెళ్తా. చలో. సో ఫ్యామిలీ డిస్క్రిప్షన్లో నేను మీకు 2 రెజ్యూమ్ల లింక్స్ ఇస్తా. సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఫ్రెషర్స్ కోసం, ఎవరైతే ఇప్పుడిప్పుడే బీటెక్ నుంచి పాస్ అయి ఉన్నారో వాళ్ళ కోసం, లైక్ వాళ్ళు ఇప్పటిదాకా ఏ వర్క్ చేయలేదు, ఏ కంపెనీలో పని చేయలేదు, వాళ్ళ కోసం ఈ రెజ్యూమ్. చాలామంది ఈ రెజ్యూమ్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీడియా ఫైర్ లింక్ ఇచ్చిన నేను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. నేను డాక్యుమెంట్ ఫార్మాట్లో ఇచ్చిన. సో ఫోన్లో మీరు మ్యాక్స్ ఓపెన్ చేయకండి, మీరు సిస్టంలోనే దాన్ని ఎడిట్ చేసి మీ నేము అండ్ మీ కాలేజ్ పేరు అక్కడ సెట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఫోన్లో చూపిస్తున్నాను, ఎందుకంటే నా ల్యాప్టాప్ ప్రెజెంట్ లేదు. సో వర్డ్లో ఓపెన్ చేసుకుంటాం. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మ్యాక్స్ సిస్టంలో ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీ సిస్టమ్ లేదు అంటే అప్పుడే మీరు ఫోన్కి వెళ్ళండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసాను చూడండి. సో ఇది ఆ ఫార్మాట్. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి. మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కింద వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, అదర్ స్ట్రెంగ్స్, హాబీస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవాలంటే నేమ్ దగ్గర ఉంది కదా, నేమ్ దగ్గర మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఫోన్లో అయితే ఇక్కడ పైన పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎడిటింగ్ ఆప్షన్ వచ్చేస్తే, సో ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఆసిఫ్ అని రాసేసుకుంటా. సో ఇది మీరు మ్యాక్సిమం ల్యాప్టాప్లో ఎడిట్ చేయండి. లేకపోతే ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ అసలు అందుబాటులో లేదు అనుకుంటే అప్పుడే మీరు ఫోన్లో ఎడిట్ చేసుకోండి. వర్డ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో ఉంటుంది. వర్డ్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వర్డ్ డాక్యుమెంట్ యాప్ ఉంటుంది కదా, వర్డ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ దగ్గర ట్యాప్ చేయండి. మళ్ళీ కాంటాక్ట్ ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ దగ్గర వచ్చేసి ఇక్కడ స్టార్స్ అన్ని డిలీట్ చేసి మీ నంబర్ రాసుకోండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ కాడ మీ నంబర్ ఇదంతా డిలీట్ చేసి అంటే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి మీ ఈమెయిల్ ఇక్కడ రాసుకోండి. సో కెరియర్ ఆబ్జెక్టివ్ అలాగే పెట్టనివ్వండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ కింద ఇక్కడ బీటెక్ అని రాసిన మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీరు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ దగ్గర వచ్చేసి ఇదంతా డిలీట్ చేసి మీరు డిగ్రీ కానీ బీటెక్ అయితే ఏ బ్రాంచు, బీటెక్ అయితే బీటెక్ రాసి బ్రాకెట్లో మెకానికల్, సివిలా, ఎలక్ట్రికల్, సిఎస్సియా. ఇఫ్ మీరు డిగ్రీ అయితే బీటెక్ తీసేసి డిగ్రీ పెట్టండి. డిగ్రీలో ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవి అక్కడ మెన్షన్ చేయండి. దాని పక్కన నేమ్ అంటే కాలేజ్ నేమ్, డిగ్రీ ఏ కాలేజ్లో చేశారు, యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీయా లేకపోతే శాతవాహన యూనివర్సిటీయా, మాది JNTU బీటెక్ అయితే అది పెట్టిన. సో ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అయిపోయింది మీ అకాడమిక్ అంటే డిగ్రీ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు అయిపోయింది. సో 2014 నుంచి 18 అని నేను పెట్టిన. ఆ తర్వాత పర్సెంటేజ్, ఆ తర్వాత ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు 10th, ఆ తర్వాత పర్సెంటేజ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ నేను ఇవి పెట్టినా. మీరు మీ దగ్గర ఏవైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో అవి మీరు పెట్టవచ్చు. సో నాకు విండోస్ వచ్చు, MS ఆఫీస్ వచ్చు, AutoCAD, NX ఇలాంటివి వచ్చు కాబట్టి ఇవి పెట్టేసిన. స్ట్రెంగ్స్ ఇవే ఉండనివ్వండి, చాలా బాగుంటాయి. అండ్ హాబీస్ మీ ఇష్టం, డాన్సింగ్, లిజనింగ్, సింగింగ్ రాసిన మీ ఇష్టం. చేంజ్ చేసుకోవడం తెలుసుగా, ఇక్కడ ట్యాప్ చేయాలంతే. దీన్ని ఇలా బ్యాక్ స్పేస్ ఇచ్చేసి మీ ఇష్టం అనేది రాసుకోవాలి. అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి తెలుసు. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్కి ఇంకో చేంజ్ ఏంటంటే నేమ్. ఇక్కడ లాస్ట్కి కార్నర్కి నేమ్ ఉందిగా, దీన్ని డిలీట్ చేసి మీ నేమ్ ఇక్కడ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. అండ్ దిస్ డివైస్ అని క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో చెప్పాను 2 రెజ్యూమ్స్ ఫార్మాట్స్ ఉంటాయని. సో సెకండ్ రెజ్యూమ్ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. సో ఇక్కడ నేమ్, అడ్రస్, ఇక్కడ కెరియర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ కింద ఎక్స్పీరియన్స్ సమ్మరీ. సో ఎక్స్పీరియన్స్ మీరు ఎందులో అయితే చేశారో, వర్క్డ్ యాజ్ US IT రిక్రూటర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్కడైతే కంపెనీలో పనిచేశారో, ఏ పొజిషన్లో పనిచేశారో అవి ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. టైప్ చేయాలని చెప్పిన మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్యాప్ చేయాలి. ఎడిటింగ్ ఆప్షన్ వచ్చేసి దీన్ని డిలీట్ చేసేసి మీ అక్కడ కంపెనీ పేరు అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పని చేశారు, ఏ పొజిషన్లో పనిచేశారు అన్నీ రాసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి మీరు వర్క్ చేసేటప్పుడు అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ కిందికి వచ్చేసి దానికి స్కిల్స్, మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవి పెట్టేసేయండి. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవే పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే మంచి పెట్టినా. ఇది మన సబ్స్క్రైబర్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెజ్యూమ్ ఫార్మాట్స్ అన్ని మన సబ్స్క్రైబర్స్, అందులో మంచి ఫార్మాట్ ఏదైతుందో సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఇవే పెట్టాను. లేకపోతే ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే డిలీట్ చేసి మీ ఇష్టం అనేది పెట్టుకోండి. అండ్ కిందికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేయండి. అండ్ గైస్ ఆ 2 ఫార్మాట్స్, ఒక ఫ్రెషర్స్ కోసం అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కోసం 2 ఫార్మాట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన. డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏం నడుస్తున్నాయంటే స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా ఫోటో పెట్టేసి కొంచెం డిజైనింగ్ ఉంటుంది రెజ్యూమ్స్లో. ఇలాంటి రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక అప్లికేషన్ ఉంది రెజ్యూమ్ బిల్డర్ అని. అందులో మీరు ఇలాంటి
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిజైనింగ్గా కొంచెం లేటెస్ట్ అన్నట్టు ఫోటో పెట్టేసి ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ పేరు వచ్చేసి రెజ్యూమ్ బిల్డర్. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేసిన తర్వాత కిందికి ఏముంటుంది అంటే వ్యూ సీవీ ఆప్షన్ మీద, వ్యూ సీవీ మీద క్లిక్ చేయగానే కొన్ని ఫార్మాట్స్ చూపిస్తుంది. మీకు అందులో ఏ ఫార్మాట్ ఏదైనా నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అక్కడే ఫోటో పెట్టే ఆప్షన్ కూడా ఉంటుంది. మంచి ఒక ఫోటో దిగి అక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏ వాటర్ మార్క్ రాకుండా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇంకో టిప్ ఇస్తా అన్నా కదా, ఇదే అది చూడండి. నేను ఎట్లా రాసిన డిఎం అక్రాస్ ఏ పోస్ట్ ఇన్ వాట్సాప్ గ్రూప్ అబౌట్ వేకెన్సీ. అంటే ఒక వాట్సాప్ గ్రూప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఫలానా కంపెనీలో రిక్వైర్మెంట్స్ ఉన్నాయని. సో వాళ్ళ కింద మెయిల్ ఐడి ఉండే. సో ఆ మెయిల్ ఐడికి డైరెక్ట్ ఇది నా మెయిల్, నేను సెలెక్ట్ చేసుకోండి, నేను ఇది చేసిన అది చేసిన అయితే చెప్పలేము. సో ఆఫీషియల్గా ఎలా పంపించాలి అంటే ఇలా పంపించాలి. డియర్ సార్ అండ్ మేడం, నేను అలా మీ పోస్ట్ చూశాను, నాకు ఆ పోస్ట్ కరెక్ట్ సెట్ అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదంతా మొత్తం మీరు చదువుకోండి. అండ్ నేను ఇక్కడ చదివిన ఈ ఫార్మాట్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్ తెలుసు కదా, మన టైటిల్ ఏదైతే ఉందో పేరు, ఆ టైటిల్ మీద క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇదంతా నేను ఈ స్క్రిప్ట్ పేస్ట్ చేస్తా. అక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే కాపీ అనేది చేసుకోండి, ఏం చేస్తారో తెలియదు. ఈ ఫార్మాట్ మీరు ఎప్పుడు పంపించాలంటే ఎక్కడైతే మీకు వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కానీ మీరు రెజ్యూమ్ పంపండి అని ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు చూడండి. అప్పుడు డైరెక్ట్ జస్ట్ రెజ్యూమ్ కాకుండా ఇలా కొంచెం మ్యాటర్ టైప్ చేసి పంపిస్తే ఇంప్రెషన్ కొట్టచ్చు అట్లా. సో సిన్సియర్లీ మొహమ్మద్ అబ్దుల్లా ఆసిఫ్ మన ఫోన్ నెంబర్ వస్తుంది, కింద మన జీమెయిల్ వస్తుంది. సో ఈ జీమెయిల్ ఫోన్ నెంబర్ నాది పెట్టకుండా మీది పెట్టేయండి. సో గైస్ దట్స్ ఇట్. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నేను మ్యాక్సిమం మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరైతే నాకు రెజ్యూమ్ పంపించారు లాస్ట్ వీడియోలో చెప్పంగానే చాలా మంది రెజ్యూమ్ పంపించారు. సో ఫ్యామిలీ అందులో బెస్ట్ రెజ్యూమ్ నాకు నచ్చింది, ఇది బాగుంది అని సెలెక్ట్ చేసి నేను కొన్ని రెజ్యూమ్స్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో ఎవరు రెజ్యూమ్ అయితే పెట్టలేదు వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే చాలా మంది పంపించారు, 100 మంది నేను పెట్టలేను కదా. సో హోప్ యూ అండర్స్టాండ్. మీ రెజ్యూమ్స్ అందరి చాలా బాగున్నాయి. ఎవరెవరైతే పెట్టాను వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అండ్ నేమ్ మెన్షన్ చేయలేదు, అది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో నేను షేర్ చేయొద్దు అనుకుంటున్నాను. గైస్ దట్స్ ఇట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. గైస్ బాయ్, టేక్ కేర్. అండ్ ప్రెసెంట్ నేను హైదరాబాద్లోనే ఉన్నా.